ఓకే. సో, ఈరోజు రీడింగ్ చూస్తే మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఇక్కడ మీ పర్సన్ ప్రజెంట్ ఏం ఆలోచిస్తున్నారు అసలు మీకోసం అనేది చూస్తే, ఈ పర్సన్ పాస్ట్ ఎలా ఉన్నది, అసలు పాస్ట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయనేది చూద్దాం. ఇప్పుడు ఇక్కడ మనకి పాస్ట్ ఎనర్జీస్ ఎక్కువ వస్తున్నాయి. అంటే పాస్ట్ ఎనర్జీస్ అంటే తన పాస్ట్. సో ఈ పర్సన్ రన్నర్ చేజర్ డైనమిక్ నుంచి బయటకు వచ్చారు కంప్లీట్లీ. సో ఈ రన్నర్ చేజర్ డైనమిక్ నుంచి ఎప్పుడైతే బయటకు వచ్చారో ఈ పర్సన్ పాస్ట్ రిలేషన్స్ని వదిలి న్యూ రిలేషన్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, టైం స్పెండ్ చేస్తున్నారు మీకోసం. న్యూ రిలేషన్ ఎవరు తన లైఫ్లో అంటే మీరు. పాస్ట్ రిలేషన్ ఇస్ థర్డ్ పార్టీ. ఆ పార్టీ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో మీ ఇద్దరి మధ్య ఆ రిలేషన్ ఇప్పుడైతే లేదు. బట్ ప్రజెంట్ మీ రిలేషన్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు, ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు మీకోసం ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఏంటి అనంటే ఫ్యూచర్లో మీ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది అనేది ఆలోచిస్తున్నారు. అండ్ ఈ రిలేషన్షిప్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి చాలా ఎఫర్ట్స్ అనేవి పెడుతున్నారు మీ పర్సన్. మీకు రొమాంటిక్ మెసేజెస్ పంపిస్తున్నారు, రొమాంటిక్ కాల్స్ చేసినప్పుడు రొమాంటిక్గా మాట్లాడుతున్నారు. అండ్ తన లైఫ్లో మీరు తప్ప ఇంకెవరూ లేరు అనేది మీకు ప్రూవ్ చేసి చూపిస్తున్నారు అన్ని విషయాల్లో కూడా. అండ్ మీ మధ్య చాలా డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి ఇక్కడ, చాలా రకాలుగా. అంటే క్యాస్ట్, రిలిజియన్, స్టేటస్, క్వాలిఫికేషన్స్, ఇలాంటి డిఫరెన్సెస్ అన్నీ చాలా ఉన్నాయి మీ ఇద్దరి మధ్య. బట్ ఎన్ని డిఫరెన్సెస్ ఉన్నా కూడా ఈ రిలేషన్ని లైఫ్ లాంగ్ సెక్యూర్గా ఉంచుకోవాలి అనేది మీ పర్సన్ ఒపీనియన్. ఎందుకు అనంటే మీరు ఒక డిఫరెంట్ పర్సన్ అనమాట. అంటే ఒక హెల్పింగ్ నేచర్ ఉన్న పర్సన్, ఒక యునీక్ పర్సన్ మీ పర్సన్ దృష్టిలో, ఒక ఎర్త్ ఏంజల్. ఓకే, సో మీలాంటి పర్సన్ని వదిలేసుకుంటే లైఫ్లో మళ్ళీ అలాంటి పర్సన్ మళ్ళీ దొరకరు అనేది మీ పర్సన్ నమ్మకం అనమాట. సో మీ మీద చాలా నమ్మకం అనేది ఉంది మీ పర్సన్కి. ఆ నమ్మకం అనేది తను కొన్ని మంత్స్ మిమ్మల్ని స్టడీ చేసిన తర్వాత, అబ్జర్వ్ చేసిన తర్వాత తెలుసుకున్నారు. మీ మెంటాలిటీ ఎలాంటిది, మీ నేచర్ ఎలాంటిది, అసలు మీరు పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఏం చేస్తూ ఉంటారు, అందరితో ఎలా మాట్లాడుతూ ఉంటారు, మీ రెస్పాన్సిబిలిటీస్ మీరు ఎలా చూసుకుంటూ ఉంటారు, ఇవన్నీ చాలా అబ్జర్వ్ చేసిన తర్వాతనే ఒక కంక్లూజన్కి వచ్చిన తర్వాత ఒక డెసిషన్ అనేది తీసుకున్నారు. మిమ్మల్ని తన లైఫ్ పార్ట్నర్గా చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. బట్ మీ పర్సన్కి ఎక్కడో ఒక చోట డౌట్ అనేది ఉండిపోయింది మనసులో. ఏంటి అనంటే తను అనుకుంటున్నారు మిమ్మల్ని లైఫ్ పార్ట్నర్గా చేసుకోవాలని, బట్ మీరు అనుకుంటున్నారా లేదా అలా అనేది డౌట్ మీ పర్సన్కి. అంటే మీరు ఒకవేళ మీకు ప్రపోజ్ చేసినా మీరు యాక్సెప్ట్ చేస్తారా, మీరు కమ్యూనికేట్ చేస్తారా, అంటే మీతో మెసేజ్ ఆర్ కాల్స్ చేస్తే మీరు రిప్లై ఇస్తారా లేదా అనేది ఒక డౌట్తో ఇన్ని రోజులు మిమ్మల్ని కాంటాక్ట్ చేయకుండా ఉండిపోయారు. సో ఇప్పుడు మళ్ళీ మీతో రీయూనియన్ అయినా, మళ్ళీ మీతో రీకనెక్ట్ అయినా కూడా మీరు సేమ్ ఎనర్జీస్లో ఉంటారా, పాస్ట్ ఎనర్జీస్లో? అంటే మీ పర్సన్ మిమ్మల్ని గోస్ట్ చేసినట్టుగా మీరు కూడా తనని అలాగే నమ్మించి మీరు కూడా సడన్లీ గోస్ట్ చేస్తారేమో అనేది ఒక భయం ఉండిపోయింది మీ పర్సన్ మనసులో. బట్ అయినా ధైర్యం చేసి మీకు ప్రపోజ్ చేస్తారు. ఆల్రెడీ కొంతమందికి ప్రపోజల్ అనేది వచ్చింది, అండ్ కొంతమందికి ఆల్రెడీ కమ్యూనికేషన్ స్టార్ట్ అయింది. చాలా డీప్ కమ్యూనికేషన్, డీప్ కాన్వర్సేషన్ అయితే నడుస్తుంది మీ ఇద్దరి మధ్య.
ఈ డీప్ కాన్వర్సేషన్లో మీ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేసుకుంటారు. ఒక ట్రూత్ అనేది ఏదో ఒకటి రివీల్ అవుతుంది అండ్ దానికి కూడా సొల్యూషన్ అనేది తెలుసుకుంటారు. ఓకే, సో ఈ పర్సన్ అందరికీ ఎలా కనిపిస్తూ ఉంటారంటే, తన ఫేస్లో ఎక్స్ప్రెషన్ ఎలా పెడతారంటే, తన లైఫ్లో అసలు అలాంటి సిచ్యువేషన్స్ ఏం జరగలేదు, తను ఎప్పుడు హ్యాపీగానే ఉన్నారు, చిన్నప్పటి నుండి హ్యాపీగానే ఉన్నారు, ప్రాబ్లమ్స్ అనేవి లేవు అన్నట్టుగా ఒక ఫేక్ స్మైల్తో తిరుగుతూ ఉంటారు ఈ పర్సన్. బట్ నిజం ఏంటి అని అంటే, మీ పర్సన్ అలాంటి హ్యాపీ లైఫ్ అయితే చూడలేదు ఇప్పటి వరకు. చాలా డిఫికల్టీస్ అయితే ఫేస్ చేశారు. ఇక్కడ మీ పర్సన్కి చైల్డ్హుడ్ ట్రామా కూడా ఉంది అండ్ ఆ చైల్డ్హుడ్ ట్రామా వల్లనే ఏ డెసిషన్ కూడా తీసుకోలేని పరిస్థితి, ఏ పని సొంతంగా చేయలేని స్టేజ్లో ఉన్నారు. ఇక్కడ కొంతమందికి ఈ పాయింట్స్ రెజొనేట్ అవుతాయి. అంటే ఈ డెసిషన్ రిలేషన్షిప్కి సంబంధించిన డెసిషన్ తీసుకోవాలి అంటే పెద్దవాళ్ళని ఆర్ ఎనీ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ని కాంటాక్ట్ చేయాలి. అలాంటి సిచ్యువేషన్లో లేనప్పుడు పేరెంట్స్ ఏం చెప్తే అది వినాలి అనేది మీ పర్సన్కి తెలుసు ఇప్పటి వరకు. బట్ ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే, ఇన్ కేస్ పేరెంట్స్ ఆర్ ఎనీ ఫ్యామిలీ మెంబర్స్ మీ రిలేషన్కి ఎగనెస్ట్గా ఉన్నా కూడా ఈ రిలేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి, లైఫ్ లాంగ్ మీతోనే రిలేషన్లో ఉండాలి, మిమ్మల్ని ఒక లైఫ్ పార్ట్నర్గా చేసుకోవాలి అనేది మీ పర్సన్ ఉద్దేశం. ఓకే, సో అదే ప్లానింగ్తో మీ రిలేషన్ని నెక్స్ట్ లెవెల్కి అనేది తీసుకెళ్తున్నారు. ఓకే, ఈ రిలేషన్షిప్ చాలా స్లోగా వెళ్తుంది, స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్తుంది అండ్ ఇది ఒక సక్సెస్ఫుల్ ఫేటెడ్ కనెక్షన్ అన్నమాట ఇద్దరికి కూడా. మీ పర్సన్ ఎలాంటి నేచర్ అంటే, మీ పర్సన్ది ఒక హానెస్ట్ పార్ట్నర్ అనేది దొరికితే, ఒక హానెస్ట్ లైఫ్ పార్ట్నర్ అనేవాళ్ళు దొరికితే తన లైఫ్లో ఇంకా వేరే వాళ్ళ వైపు చూడరు. వాళ్ళు ఎవరైనా అవనివ్వండి, ఇంకా వేరే వాళ్ళ వైపు చూడరు, వేరే వాళ్ళని ఎవరిని తన లైఫ్లోకి రానివ్వరు. ఓన్లీ పేరెంట్స్ అండ్ సిబ్లింగ్స్ ఆర్ రిలేటివ్స్కి వాల్యూ ఇస్తారు ఎక్కువ. తర్వాత ఇంకెవరైనా వచ్చి తనని డిస్టర్బ్ చేయడం, మళ్ళీ తనతో ఎఫ్ఐఆర్ నడపాలని చూడడం, ఇలాంటివి ఏమైనా చేస్తే ముఖం మీద చెప్తారు, నేను అలాంటి వాటికి ఎంకరేజ్ చేయను, నాకు ఒక పార్ట్నర్ చాలు అన్నట్టుగా చెప్పేస్తారు ముఖం పైన. సో అలాంటి అంత హానెస్ట్ పర్సన్ ఈ పర్సన్. సో ఈ పర్సన్ చాలా హానెస్ట్గా ఉండబోతున్నారు మీ లైఫ్లో. సేమ్ హానెస్టీ మీ దగ్గర నుంచి కూడా కోరుకుంటున్నారు. మీరు కలెక్టివ్ ఎనీహౌ మీరు చాలా హానెస్ట్ పర్సన్, ఒక ఎంప్రెస్ ఎనర్జీ, ఒక హై ప్రీస్టెస్ ఎనర్జీలో ఉంటారు మీరు. హైలీ స్పిరిచువల్ పర్సన్ అండ్ ఒక హైలీ నాలెడ్జబుల్ పర్సన్. అండ్ మీ ఇద్దరి మధ్య ఏదైతే ఒక ట్రూత్, ఇంకా హిడెన్ ట్రూత్ ఏదైతే ఉందో ఆ ట్రూత్ అనేది కూడా రివీల్ చేశారు మీరు ట్రూత్ అనేది రివీల్ చేశారు, మీ పర్సన్ కూడా రివీల్ చేశారు. బట్ స్టిల్ కొన్ని సీక్రెట్స్ అయితే ఉన్నాయి. అవి మీ రిలేషన్షిప్కి సంబంధించినవి కావు, మీ పర్సన్కి సంబంధించిన పాస్ట్ రిలేషన్కి సంబంధించిన సీక్రెట్స్ కొన్ని ఉన్నాయి, అవి కూడా రివీల్ చేయబోతున్నారు మీ పర్సన్. అండ్ మీ పర్సన్ అసలు ఎంత బాధలో ఉన్నా కూడా ఒక ఫేక్ స్మైల్తో అందరికీ కనిపిస్తూ ఉంటారు. అండ్ రీసెంట్ పాస్ట్లో మీకు కూడా అలానే కనిపించారు. మీకు ఎలా కనిపించేవారంటే, మీరు తన లైఫ్లో లేకపోయినా తను హ్యాపీగానే ఉన్నారు అన్నట్టుగా మీకు ఒక ఎక్స్ప్రెషన్ చూపించేవారు ఫేస్లో. అంటే ఏంటి అంటే, అది మీకు ఎలా అర్థమైందంటే, మీరు అర్థం చేసుకున్నది కొంచెం మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు మీ పర్సన్. అక్కడ ఏంటంటే మీ పర్సన్ థర్డ్ పార్టీతో హ్యాపీగా ఉన్నట్టుగా మీకు అర్థమైంది. బట్ ఇక్కడ అది కాదు విషయం. మీ పర్సన్ లైఫ్లో ఇప్పుడు ప్రజెంట్ ఎవరూ లేరు.
ఏ రిలేషన్లోని లేరు. ఓన్లీ మీ రిలేషన్నే నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి, మీతో హ్యాపీగా ఉండాలి అనేది మీ పర్సన్ స్ట్రాంగ్ డిజైర్ అనమాట. సో మిమ్మల్ని ఒక కంప్లీట్ మ్యారేజ్ మెటీరియల్లా చూస్తున్నారు. అండ్ అసలు లైఫ్ పార్ట్నర్ అంటూ ఉంటే మీలానే ఉండాలి అనేది తను అనుకుంటున్నారు మీకోసం. ఇంకొకటి ఏంటంటే, ఎప్పుడైనా మీకు మెసేజెస్ చేసినప్పుడు కానీ, మీకు కాల్స్ చేసినప్పుడు కానీ ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు. మీరు మీకోసం తన ఒపీనియన్ ఏంటి అనేది, మీ మీద పడ్డ ఇంప్రెషన్ ఏంటి అనేది మెసేజెస్ ఆర్ కాల్స్లో, చాటింగ్లో కూడా చెప్పొచ్చు జనరల్గా, అండ్ కాల్స్లో కూడా కొంతమందికి చెప్తారు. అండ్ మీకు కాల్ చేసి మీ వాయిస్ వినాలి అనేది తన కోరిక అనమాట. డైలీ మీకు కాల్ చేయాలి అని ఉంటుంది, బట్ మీకు తనకి కూడా కుదరదు. సో చాటింగ్ ఎక్కువ నడుస్తుంది మీ ఇద్దరి మధ్య. ఓకే, మీరు చాలా హాట్ అని, అండ్ మీరు చాలా నర్చరింగ్, కేరింగ్ అండ్ ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ అని ఇలాంటి కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉంటారు మీ పర్సన్. ఆ కాంప్లిమెంట్స్కి మీకు చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటారు. తన ఎమోషన్స్ని, తన ఫీలింగ్స్ని అన్నిటినీ మీకు ఎక్స్ప్రెస్ చేస్తున్నందుకు కూడా మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. మళ్ళీ మీరు ఏం చేస్తుంటారంటే, మీ పర్సన్ పాస్ట్ బిహేవియర్ అండ్ ప్రజెంట్ బిహేవియర్ కంపేర్ చేసి చూసుకొని మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. మీ రిలేషన్షిప్ సక్సెస్ అవ్వబోతుంది అని మీరు గట్టిగా నమ్ముతున్నారు ఇక్కడ. అండ్ మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు ఈ రిలేషన్షిప్ కోసం. సేమ్ వే మీ పర్సన్ కూడా ఈ రిలేషన్షిప్ కోసం మేనిఫెస్టేషన్ అనేది చేస్తున్నారు. ఓకే, సో ఇదొక పాస్ట్ లైఫ్ ఫేటెడ్ కనెక్షన్, పాస్ట్ లైఫ్ సోల్మేట్ కనెక్షన్, ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ అండ్ డివైన్ కనెక్షన్, డివైన్ కౌంటర్ పార్ట్స్. మీరు డివైన్ మ్యాస్కులిన్ అండ్ డివైన్ ఫెమినిన్ ఎనర్జీస్. ఓకే, ఇప్పటి వరకు రీయూనియన్ అయితే ఎవరికైతే జరగలేదో, రీయూనియన్ అనేది తప్పకుండా జరగబోతుంది త్వరలోనే. అండ్ ఎవరైతే ఆల్రెడీ రిలేషన్లో ఉండి ఆ రిలేషన్షిప్ బ్రేకప్ అయి బాధపడుతున్నారో, ఆ రిలేషన్షిప్స్ అన్నీ కూడా మీకు ఏప్రిల్ 1st ఆ 2nd వీక్స్లో మళ్ళీ మీరు ఇద్దరు రీయూనియన్ అయ్యే అవకాశం అయితే కనబడుతుంది. అండ్ ఆల్రెడీ కనెక్షన్లో ఉన్నవారు, అంటే ఆల్రెడీ టచ్లో ఉన్నవాళ్ళు, ఆల్రెడీ కమ్యూనికేషన్లో ఉన్నవాళ్ళు కూడా మీ రిలేషన్షిప్కి ఇంకా డెప్త్ అనేది పెరుగుతుందన్నమాట. అంటే మీ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతుంది అని అర్థం ఇక్కడ. సో అది కూడా ఏప్రిల్ 1st వీక్ నుంచి ఒక న్యూ లైఫ్ అనేది చూస్తారు. మీ పర్సన్లోనే ఒక న్యూ పర్సన్ని చూస్తారు మీరు. ఓకే, సో చాలా షాక్ అవుతారు మీరు ఇవన్నీ చూసి. అండ్ యూనివర్స్కి గ్రాటిట్యూడ్ అనేది చెప్తూ ఉంటారు మీరు అస్తమానం. ఎందుకు అంటే మీరు అంత హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటారు. మీరు చేసిన మేనిఫెస్టేషన్ నిజమైంది అని చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు మీరు. ఓకే, సో ఇలాంటి హ్యాపీ మూమెంట్స్ అన్నీ రాబోతున్నాయి నియర్ ఫ్యూచర్లో. అండ్ మీ పర్సన్ మిమ్మల్ని వాళ్ళ పేరెంట్స్కి, వాళ్ళ సిబ్లింగ్స్కి పరిచయం చేయొచ్చు, లేదా వాళ్ళ ఫ్రెండ్స్కి మీ ఫొటోస్ అవి చూపించవచ్చు, లేదా అలాంటిది ఏదైనా ఒకటి, అంటే మీకు ఇంకా హ్యాపీనెస్ ఇచ్చే మూమెంట్ ఒకటి జరగబోతుంది. అండ్ మీరిద్దరూ కలిసి ఎక్కడికైనా ట్రావెల్ చేయొచ్చు. ఓకే, సో ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి నియర్ ఫ్యూచర్లో. సో రెడీగా ఉండండి. ఓకే, మీ పర్సన్కి ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. సో ఆ ట్రావెలింగ్ అనేది మీతో కలిసి చేయాలి అనేది తనకి ఇంకా ఇష్టం అనమాట. సో ఆ ట్రావెలింగ్ ప్లాన్స్ అయితే వేసుకుంటున్నారు. అండ్ అది కూడా సక్సెస్ అవుతుంది. మీరు త్వరలోనే ఏదైనా ఒక నియర్ స్టేషన్కి ఎక్కడైనా, ఏదైనా టూరిజం ప్లేస్ కానీ ఇంకెక్కడైనా ఒక మంచి ప్లేస్లో మీరు కలవడం అనేది జరుగుతుంది. కొన్ని డేస్ అక్కడ స్పెండ్ చేయడం, మళ్ళీ రిటర్న్ రావడం అనేది జరుగుతుంది. సో ఇలాంటివన్నీ కూడా మీ లైఫ్లో ఒక స్వీట్ మెమరీస్గా ఉండిపోతాయి అన్నమాట. మీ పర్సన్ మీకు
కమిట్మెంట్ ఇచ్చేటప్పుడు ఇది 90% చాటింగ్లోనే ఇస్తారు ఈ కమిట్మెంట్. ఓకే. అండ్ నెక్స్ట్ వీక్ అంటే నెక్స్ట్ 4 డేస్లో మీ పర్సన్ మీకు డైరెక్ట్గా కలుస్తారు. అంటే మీ ఇంటికి రావచ్చు లేదా ఇంకెక్కడైనా కలవచ్చు. సో అలాంటివన్నీ జరగబోతున్నాయి. ఈ కమిట్మెంట్ ఇచ్చిన చాటింగ్ ఏదైతే ఉందో ఆ చాట్ మెసేజెస్ అన్నీ కూడా మీరు స్క్రీన్ షాట్ తీసి జాగ్రత్త పెట్టుకుంటారు. అంటే మీకు కావాల్సిన ప్రతిసారి చదువుకోవడానికి వీలుగా అరేంజ్ చేసుకుంటారు మీరు. ఓకే. మీ పర్సన్ మీకు ఎక్కువ గుర్తొచ్చినప్పుడు మీరు ఎలా అయితే పిక్స్ చూస్తారో తనవి మీరు ఇప్పుడు ఆ చాట్ని కూడా పదే పదే చదువుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇది జనరల్గా వ్యాలంటైన్స్ డే రోజు జరిగింది చాలామంది లైఫ్లో. సో వాళ్ళు అటు నుంచి కమిట్మెంట్ ప్రపోజల్ లాంటి మెసేజెస్ పంపించడం, మీరు అవన్నీ సేవ్ చేసుకుని పదే పదే చదువుకొని సంతోషించడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. అండ్ ఎవరికైతే కమ్యూనికేషన్లో లేరో వాళ్ళకి కూడా ఏప్రిల్ 2nd వీక్ లోపు కమ్యూనికేషన్ అనేది రాబోతుంది. ఓకే. రెమెడీస్ ఎన్ని చేస్తున్నా కూడా మాకు రీయూనియన్ అనేది అవ్వట్లేదు అని అంటున్నారు చాలామంది. రెమెడీస్ ఎన్ని చేసినా రీయూనియన్ అనేది అవ్వకపోతే మీరు ఇంకా చాలా పాయింట్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి. నేమ్ కరెక్షన్ అని, జెమ్ స్టోన్స్ వేసుకోవడం కానీ, రుద్రాక్షలు వేసుకోవడం కానీ, బ్రేస్లెట్స్ వేసుకోవడం కానీ, ఇలాంటివి ఏమైనా చేస్తే మీ చక్రా సిస్టమ్ కరెక్ట్గా యాక్టివేట్ అవుతుంది. అప్పుడు మీకు రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ పోతాయి. అప్పుడు మీకు రీయూనియన్ అనేది జరగడం చూస్తారు మీరే. ఓకే. సో రెమెడీస్ చేస్తే రీయూనియన్ అయిపోతుందా అని అంటే అది 50% అవుతుంది. ఒకవేళ మీ చక్రా సిస్టమ్ కరెక్ట్గా ఉంటే రెమెడీస్ చేసుకుంటే సరిపోతుంది. లేదు మీ చక్రాస్ కొన్ని బ్లాక్ అయి ఉన్నాయి, రిలేషన్షిప్ ఫెయిల్యూర్ చేసే చక్రాస్ ఉంటాయి, ఆ చక్రాస్ యాక్టివేట్ చేసుకోవాలి. రిలేషన్షిప్ పేరప్ చేసేది అంటే రిలేషన్షిప్ మీకు ఆల్రెడీ ఫెయిల్ అయిందనుకోండి, అది మళ్ళీ రీబిల్డ్ చేసుకోవడానికి కొన్ని క్రిస్టల్స్ ఉంటాయి. ఆ క్రిస్టల్స్ వేసుకోవాలి మీరు. అవి వేసుకుంటే మీ చక్రా సిస్టమ్ కరెక్ట్గా పనిచేస్తుంది. అప్పుడు మీకు రిలేషన్షిప్స్ అనేవి మళ్ళీ కరెక్ట్గా ఉంటాయి అన్నమాట. ఓకే. సో అలాంటివన్నీ చెక్ చేసుకోవాలి మీరు. ఊరికే రెమెడీస్ చేస్తూ కూర్చుంటే మీ రిలేషన్షిప్ అనేది సక్సెస్ అవ్వదు. ఓకే. సో అదొక పాయింట్ గుర్తుపెట్టుకోండి. అండ్ అన్నీ కరెక్ట్గా ఉన్నా కూడా నేమ్ కరెక్ట్గా లేకపోతే, నేమ్లో మంచి వైబ్రేషన్స్ లేకపోతే మీకు మళ్ళీ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఈ నేమ్లో వైబ్రేషన్ అనేది మన హార్ట్ బీట్ లాంటిది, అది చాలా ఇంపార్టెంట్. ఆ వైబ్రేషన్ నెగిటివ్గా ఉంటే మీ లైఫ్ అంతా నెగిటివ్గా జరుగుతూ ఉంటుంది. అది కరెక్ట్గా ఉంటే, ఆ వైబ్రేషన్ కరెక్ట్గా పాజిటివిటీలో ఉంటే, అంటే మీ డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అయ్యేటట్టు, ఆర్ ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ తెలియకపోతే ఒక మంచి హై వైబ్రేషన్లో మీ పేరు సెట్ చేయించుకోవడం, న్యూమరాలజీ వైజ్ మంచి నెంబర్ పెట్టించుకోవడం లాంటివి చేస్తే మీ రిలేషన్షిప్స్ అనేవి బాగుంటాయి. ఓకే. సో ఓన్లీ టారో రీడింగ్ చూసుకుంటే సరిపోదు. టారో రీడింగ్ అనేది మీకు మీ సిచ్యువేషన్ ఏంటి అండ్ నెక్స్ట్ ఏంటి అనేది చెప్తుంది. బట్ ఈ సొల్యూషన్స్ విషయానికి వస్తే చాలా ఉంటాయి. ఆ సొల్యూషన్స్ అన్నీ కూడా మీరు సరిగా కరెక్ట్గా చేయగలిగితే మీరు సక్సెస్ అవుతారు. ఇంకా దాంట్లో చూసుకోనక్కర్లేదు. సో అవన్నీ కూడా కరెక్ట్గా చేయించుకోండి మీరు. ఓకే. పర్సనల్ రీడింగ్ తీసుకుంటే రెమెడీస్ అండ్ ఇవి ఇస్తారు. అండ్ దాంతోపాటే ఈ జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్ ఇవన్నీ కూడా రికమెండ్ చేస్తారు. అవన్నీ కూడా మీరు వేసుకోవడానికి ట్రై చేయాలి. లేకపోతే మీకు ఓన్లీ 50% రిజల్ట్ మాత్రమే చూస్తారు. ఓకే. సో ఇది ఒక జనరల్, కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్, టారో రీడింగ్. ఈ రీడింగ్ మీరు ఎప్పుడైనా ఎవరికోసమైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. అండ్ రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ మీరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు.
సో వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఇప్పటి వరకు కనుక ఈ రీడింగ్ రెజొనేట్ అయితే తప్పకుండా వీడియోని లైక్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో ఇక్కడ ఈ రిలేషన్షిప్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతుంది అనేడానికి మీకు కొన్ని సిగ్నల్స్ అనేవి వస్తాయి యూనివర్స్ నుండి. అవి ఎలాంటి సిగ్నల్స్ అంటే కొన్ని మీరు డ్రీమ్స్లో చూస్తారు ఈ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళినట్టుగా అండ్ మీరు చాలా హ్యాపీగా ఉన్నట్టుగా ఇలాంటివి కొన్ని సిగ్నల్స్ అయితే కనిపిస్తాయి. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఇప్పటి వరకు అయితే మీరు చాలా నైట్ మేర్స్ అనేవి చూస్తూ వచ్చారు అండ్ మీ పర్సన్ కూడా సేమ్ వే ఆ నైట్ మేర్స్ అనేవి చాలా చూశారు. బట్ ఆ టైంలో కూడా మీ పర్సన్ మిమ్మల్ని డ్రీమ్లో చూడటం, మీతో మళ్ళీ తను ఒక న్యూ లైఫ్ స్టార్ట్ చేసినట్టు చూడటం, ఇవన్నీ కూడా జరిగాయి. ఇది కూడా చెప్తారు మీకు కాన్వర్సేషన్లో, మీ చాటింగ్లో ఆర్ కాల్స్లో ఈ పాయింట్ కూడా చెప్తారు మీ పర్సన్. మీరు తనకి పదే పదే డ్రీమ్స్లో రావడం, మీరు తనని హ్యాపీగా ఉండేటట్టు మాట్లాడడం, తనకి హీలింగ్ వర్డ్స్ అనేవి యూజ్ చేయడం, తనతో మాట్లాడేటప్పుడు మీరు ఒక స్పిరిచువల్ హీలర్ లాగా పనిచేశారు తనకి అనేది కూడా చెప్తారు ఎప్పుడైనా కాన్వర్సేషన్లో. బట్ అవన్నీ కూడా మీరు పెద్దగా సీరియస్గా తీసుకోలేదు అండ్ సీరియస్గా తీసుకోరు కూడా. బట్ అదే సిచ్యువేషన్ మీకు కూడా వస్తుంది నియర్ ఫ్యూచర్లో. మీ పర్సన్ మీకు డ్రీమ్లో కనబడటం, మిమ్మల్ని కొంచెం హీలింగ్ అయ్యేటట్టుగా అలా కౌన్సిలింగ్ ఇచ్చినట్టు మాట్లాడడం, అలాంటివన్నీ మీకు కూడా డ్రీమ్స్లో రావచ్చు. సో ఇవన్నీ మీరు మీ పర్సన్కి చెప్తారనమాట మీరు కాన్వర్సేషన్ చేసినప్పుడు. ఓకే, సో తన రీసెంట్ పాస్ట్లో ఏం జరిగిందంటే, ఏం జరిగింది అని అంటే యాక్చువల్గా తను ఎవరితో అయితే రిలేషన్లో ఉండే లాస్ట్ 6 months బ్యాక్ ఏం జరిగింది తన లైఫ్లో, మీ పర్సన్ లైఫ్లో అంటే మీ పర్సన్ని సడన్లీ వాళ్ళు గోస్ట్ చేయటమే కాకుండా మీ పర్సన్ని నలుగురిలో ఒక ఫేక్ పర్సన్ అన్నట్టు ప్రూవ్ చేశారు వాళ్ళు. సో ఆ ఎనర్జీస్ ఇంకా మీ పర్సన్కి గుర్తున్నాయి. అంటే మీ పర్సన్ మంచి వాళ్ళు కాదనో లేదా ఏదైనా రాంగ్ థింగ్స్ చేస్తూ ఉంటారు బయట ఫర్ మనీ అన్నట్టుగాను. సో అలాంటిది ఏదో ఒక నెగిటివ్ థింకే కాదు, తన పరువు పోయే మాటలు లాంటివి కూడా ఆ థర్డ్ పార్టీ వాళ్ళు మీ పర్సన్ని అనడం అండ్ అవన్నీ నలుగురికి చెప్పడం తన కోసం అలా చేశారు. సో అవన్నీ కూడా ఇంకా చాలా బాధ పెట్టే సిచ్యువేషన్ అనమాట మీ పర్సన్కి అప్పట్లో. సో అదే ఆ బాధ ఏదైతే ఉందో అది ఇంకా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. సో అలాంటి బాధలు అవన్నీ మర్చిపోవాలి అని అంటే అదేంటంటే వాళ్ళు అలా చెప్పడం వల్ల మీ పర్సన్ మీద ఒక బ్యాడ్ ఇంప్రెషన్ అనేది పడింది. మీ పర్సన్ పేరెంట్స్కి, మీ పర్సన్ సిబ్లింగ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి. అంటే వాళ్ళు ఎలా అనుకున్నారంటే నిజంగా అలాంటి వాళ్ళేనేమో, నిజంగా మీ పర్సన్ అలాంటి పనులే చేస్తున్నారేమో బయట వీళ్ళెవరికి తెలియకుండా అనేది వాళ్ళు ఒక డౌట్లో పడ్డారు. అండ్ పదే పదే వాళ్ళు మీ పర్సన్ ఇన్వెస్టిగేట్ కూడా చేశారు. మీ పర్సన్ పేరెంట్స్ అండ్ ఫ్రెండ్స్, సిబ్లింగ్స్, రిలేటివ్స్ వాళ్ళందరూ కూడా. సో అలా పదే పదే అలా అడగటం వల్ల మీ పర్సన్ చాలా బాధపడటం అనేది జరిగింది. సో అలాంటి ఎనర్జీస్ అన్నీ తన మైండ్లో నుండి కంప్లీట్లీ తీసేయాలి అని అంటే తను చాలా ఎఫర్ట్స్ పెట్టారు. మళ్ళీ హీలింగ్ అనేది కంప్లీట్గా జరగడానికి ఒక సెల్ఫ్ లవ్, సెల్ఫ్ కేర్ అనేది స్టార్ట్ చేశారు. తన హెల్త్ తను చూసుకుంటున్నారు, తన డైట్ అనేది చూసుకుంటున్నారు, కరెక్ట్ డైట్ తీసుకుంటున్నారు, ఎక్కువ వర్క్ పైన కాన్సన్ట్రేట్ చేస్తున్నారు.
ఫ్రీ టైంలో మ్యూజిక్ వింటున్నారు. అండ్ అందులో మ్యూజిక్లో కూడా కొన్ని సాంగ్స్ మిమ్మల్ని గుర్తు చేస్తున్నాయి మీ పర్సన్కి. అండ్ అవే సాంగ్స్ మీకు పంపిస్తూ ఉంటారు. ఓకే, సో ఇవన్నీ కూడా మీరు నమ్మలేరనమాట. అసలు మీ పర్సన్ అలాంటి వాళ్ళు అంటే మిమ్మల్ని అంతలా ఇష్టపడుతున్నారు ఇప్పుడు అంటే మీరే నమ్మలేని సిచ్యువేషన్లో ఉన్నారు. షాకింగ్లో ఉన్నారు మీరు ప్రజెంట్. ఓకే, మీరు చూస్తున్న మెసేజెస్, మీరు వింటున్న కాల్స్, ఇవన్నీ నిజంగా మీ పర్సన్ అయినా చేస్తున్నది అనేది మీరు ఇంకా డౌట్ పడుతున్నారు. బట్ నిజమేనండి, దాంట్లో ప్రాబ్లం అయితే ఏం లేదు. మీ పర్సనే అలా కంప్లీట్లీ చేంజ్ అయ్యి మళ్ళీ మీ వైపు రాబోతున్నారు. అండ్ కొంతమందికి ఆల్రెడీ స్టార్టెడ్ కాన్వర్సేషన్స్ అనమాట. కమ్యూనికేషన్ అనేది వచ్చింది కొంతమందికి, బట్ కొంతమందికి కమ్యూనికేషన్ అనేది లేదు ఇంకా. ఓకే, సో ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్. దీంట్లో మీరు రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. ఓకే, సో పర్సనల్ రీడింగ్స్, రియూనియన్ రెమెడీస్, న్యూమరాలజీ, నేమ్ కరెక్షన్స్, జెమ్ స్టోన్స్, పిరమిడ్స్, క్రిస్టల్స్, రుద్రాక్షలు, ఇవేం కావాలన్నా కూడా మీరు నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది, డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది. ఈ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ బుక్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఏ ప్రోడక్ట్స్ కావాలన్నా కూడా బుక్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా పెయిడ్ సర్వీసెస్, మీరు అమౌంట్ పే చేసి తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ సిగ్నిఫికెంట్ నెంబర్ మనకి నెంబర్ 5. అండ్ రాసుల విషయానికి వస్తే మేష, సింహ, ధనుష్ రాసులు, ఆల్మోస్ట్ ఆల్ రాసులు కనిపిస్తున్నాయి ఇక్కడ. 12 రాసులు కూడా వాళ్ళు కూడా ఈ రీడింగ్ చూడొచ్చు. మేష, సింహ, ధనుష్ రాసులు, వృషభ, కన్య, మకర రాసులు, తుల, మిథున రాశి అండ్ కుంభరాశి, వృశ్చిక, కర్కాటక, మీన, ఆల్మోస్ట్ 12 రాశులు వచ్చాయి ఇక్కడ. ఓకే, సో ఈ రాశుల వాళ్ళందరూ కూడా ఎంత రాసుల్లో ఉన్నా కూడా మీరు దీంట్లో కొన్ని పాయింట్స్ మాత్రమే మీకు రెజొనేట్ అయితే, కొన్ని రెజొనేట్ అవ్వవు. ఓకే, మే ఆర్ మే నాట్ రెజొనేట్ విత్ ఆల్. ఈ రీడింగ్ ఎప్పుడు కూడా అంతే, జనరల్ రీడింగ్ అనేది ఇంతవరకే ఉంటుంది. ఓకే, సో రీడింగ్ కనుక మీకు రెజొనేట్ అయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఓకే, అండ్ ఇంకొక విషయం ఏంటి అని అంటే రీయూనియన్, అది టైం ఫ్రేమ్ అనేది చెప్పమంటున్నారు చాలామంది. రీయూనియన్ టైం ఫ్రేమ్ చెప్పాలి అని అంటే మీరు పర్సనల్ రీడింగ్ మాత్రమే తీసుకోవాలి. పర్సనల్ రీడింగ్లో మాత్రమే అది వస్తుంది. అండ్ జనరల్ రీడింగ్లో కూడా నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను, కానీ అది కొంతమందికి రెజొనేట్ అవుతుంది, కొంతమందికి అవ్వదు. ఎందుకు అనంటే నేను చెప్పాను కదా వీడియో స్టార్టింగ్లో, చాలా రీజన్స్ అయితే ఉంటాయి రీయూనియన్ అవ్వకపోవడానికి, రెమెడీస్ వర్కౌట్ అవ్వకపోవడానికి చాలా కండిషన్స్ ఉంటాయి, చాలా డిఫెక్ట్స్ కూడా ఉంటాయి. మీ హారోస్కోప్లో అవనివ్వండి, రీడింగ్లో అవనివ్వండి. ఓకే, అవన్నీ కూడా మనం జాగ్రత్తగా అనలైజ్ చేయకపోతే మీకు కరెక్ట్ సొల్యూషన్ అనేది రాదు, రీయూనియన్ అనేది అవ్వదు. ఓకే, సో పర్సనల్ రీడింగ్ తీసుకున్నప్పుడు ఇవన్నీ కూడా చూపించుకోండి, అప్పుడు మీకు కరెక్ట్గా రీయూనియన్ అనేది జరుగుతుంది. అండ్ మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ సొల్యూషన్స్ కూడా ఉంటాయి, అవి కూడా జరుగుతాయి. ఓకే, అండ్ ఇవన్నీ కూడా చూపించుకోవాలి అని అంటే మీరు ఓన్లీ పర్సనల్ రీడింగ్ మాత్రమే తీసుకోవాలి. ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు. లేదా మీ సిచ్యువేషన్ ఏంటి, సిచ్యువేషన్కి సొల్యూషన్ ఏంటి తెలుసుకోవాలంటే మీరు ఓన్లీ టారో కార్డ్ రీడింగ్ తీసుకోవచ్చు. ఓకే, బట్ నేను వీడియోలో చెప్పినట్టుగా మీరు ఆ మేనిఫెస్టేషన్ అనేది అండ్ ఆ క్రిస్టల్స్ వేసుకునే పద్ధతి ఇవన్నీ కూడా ఫాలో అవ్వండి. అన్ని పాయింట్స్లోంచి మీ రీడింగ్ చూస్తేనే మీకు కరెక్ట్లీ సక్సెస్ అనేది వస్తుంది. ఓకే,
సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి. నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాం. షేరింగ్ లవ్ అండ్ లైట్. ఓకే, సో